ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పద్మ, పార్వతి గుడి నుంచి వస్తారనమాట. ఇక అప్పటికే రఘురామ్‌కి నిజం తెలిసిపోతుంది కదా! ఆ వీడియో ప్రూఫ్ ద్వారా. ఇక గుడి నుంచి వచ్చిన పద్మ వాళ్ళ అన్నయ్య దగ్గరికొచ్చి, "ఏమైందన్నయ్య అలా ఉన్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు వెంకట్రావు, "నిజం తెలిసింది పద్మో. ఆడిన నాటకం బావగారికి తెలిసిపోయింది. ఇంకా బావగారి దగ్గర నటించాలని చూడకు" అని చెప్పి అంటారు. ఇక తెలియగానే పద్మ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. "అన్నయ్య, అది నిజానికి అవన్నీ అబద్ధాలు" అని చెప్పబోతూ ఉంటే ఇక రఘురామ్, "నోరు మొయ్యి" అని చెప్పి గట్టిగా అరవడంతోని ఇక అందరూ బెదిరిపోతారు. రఘురామ్ ఇలా అంటారు, "అసలు ఇంకా ఏం చెప్పి నన్ను ఇంకా ఇంకా మోసం చేయాలనుకుంటున్నావు? అసలు ఏ తల్లైనా బిడ్డని మోసం చేస్తుందా? చెయ్యగలదా? ఎన్ని ఎన్ని తప్పులు చేశావు? ఆదిని, సీనుని విడదీశావు. నువ్వు ఇన్ని తప్పులు చేసావు. ఈ తప్పులన్నిటికీ నీకు శిక్ష పడాల్సిందే. శివరాం" అని చెప్పి గట్టిగా రఘురామ్ అరవడంతో శివరాం గబగబా వెళ్ళి ఇక కొరడా తీసుకొస్తూ ఉంటాడు. ఇక రఘురామ్ ఆ కొరడా తీసుకుంటాడు చేతిలోకి. ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పద్మ.